హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వరల్డ్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన బెల్లం, నువ్వులు, పల్లీలతో ఒక లడ్డు అయితే చేస్తుందన్నమాట. మన హెల్త్ అన్నిటికీ చాలా మంచిది. బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు అన్నీ తగ్గుతాయి. దీనికోసం ముందుగా మనం ఒక గ్లాస్తో పల్లీలు తీసుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలి. ఆయిల్ గట్ట ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది. దీని తర్వాత దీన్ని పొట్టు తీసుకోవాలన్నమాట. చల్లారి పెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు గ్లాస్ మనం పల్లీలు తీసుకున్నాం అనుకో, ఏరుశనగ పప్పులు, దానికి హాఫ్ గ్లాస్ వచ్చేసి నువ్వులు తీసుకోవాలన్నమాట. ఇది కూడా జస్ట్ మనం ఆయిల్ గట్ట ఏం లేకుండా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పొట్టు తీసుకోవాలన్నమాట. లైట్గా, అంటే మరీ మొత్తం పొట్టు తీయక్కర్లొద్దు, అక్కడక్కడ కొంచెం ఉన్నా పర్వాలేదు, ఏమవ్వదు. దీన్ని ఇప్పుడు పొట్టు తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లగా అయిపోవాలి. నువ్వులు కూడా చల్లగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే నేను రోట్లో చేస్తున్నాను. రోట్లో చేస్తే ఏంటంటే మనం మిక్సీలో వేస్తే బాగా ముద్దలాగా అయిపోతుంది. రోట్లో చేసుకుంటే ఏమవుద్దంటే హెల్తీగా, అంటే ఏమంటారు దాన్ని, రోట్లో చేస్తే ముద్దలాగా అవ్వదు, ఆయిలీగా ఉండదు. మా పాప దంచుతుంది అనమాట. ఎందుకంటే నేనే చెప్పాను నేర్చుకోవాలి కదా అన్నీ అని, అందుకని తనే దంచుతుంది. ఇప్పుడైతే ఇంకా ఇవి కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మెత్తగా అయిపోయిన తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట. మనం ఇందులోనే బెల్లం కూడా వేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకుంటే ఏంటంటే బెల్లం వేసుకున్నప్పుడు మనం మిక్సీ తిరగకుండా ఉండిపోవడం గట్రా జరుగుద్ది అన్నమాట. ఇది ఇందులో వేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, ఇది మంచిగా మనకి దగ్గరికి అదే పొడి అయింది. లైట్గా అక్కడక్కడ పలుకులు ఉన్నాయి కదా, అవి కూడా నలిగిపోతాయి. ఇప్పుడు ఈ సగం పొడి అయిపోయిన తర్వాత దీంట్లో నువ్వులు ఉన్నాయి కదా మనం వేయించుకున్నాం, వాటిని కూడా బాగా చల్లారబెట్టేసుకోవాలి. అది కూడా వేసుకున్న తర్వాత అది కూడా బాగా నలిగిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు బెల్లం మన ఇష్టం, మన టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా నల్లగొట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం అన్నీ బాగా నలిగిపోయినాయి కదా, ఇది మళ్ళీ మనం ఒక గిన్నెలో అయితే పక్కన తీసుకుని దీన్ని ఉండ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఎందుకంటే దాంట్లో మనకి తడి అంతా ఉంటుంది కదా, దాంతో మనకు ఉండ రెడీ అయిపోద్ది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడి చేసుకునేసి కొంచెం నెయ్యి కూడా వేసుకుని ముండలు చుట్టుకోవచ్చు, ఏం కాదు. అంటే మన ఇష్టం, మనం నెయ్యి తినాలనుకుంటే. నేను నెయ్యి ఇక్కడ అయితే వేయట్లేదు అనమాట. ఎందుకంటే ఇలా కొంచెం, అంటే ఇప్పుడు మనకి ఒరిజినల్ నెయ్యిలు ఎక్కడ లేవు కాబట్టి ఇదే హెల్త్కి బాగుంటుందని నేనైతే ఇలా చేశాను. ఈ లడ్డులు అయితే ఇంకా ఇట్లా చుట్టుకుని పెట్టుకోవడమే. ఇది చాలా బ్యాక్ పెయిన్గా కూడా ఉందని చేసుకున్నమాట. ఇది తిన్నాక బాడీ పెయిన్స్ అన్నీ బాగా తగ్గినాయి. మీకు ఎవరికైనా ఇలా బాడీ పెయిన్స్ అవి ఉంటే ట్రై చేయండి. నేను అక్కడ ఉండాలి చేస్తూనే ఉన్నాను, మా అమ్మాయి తీసుకొని తింటానే ఉంది. టేస్ట్ బాగుందని. తప్పకుండా ప్రతి ఒక్క ఆడపిల్లలు ఇలాంటివి తిన్నారంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. నేను ఒక ఆడపిల్ల తల్లిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మనం పిల్లలకు పెట్టే తిండ్లు చాలా వరస్ట్గా తయారైనాయి. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్త్ మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. కొంచెం వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ట్రై చేయండి. ఇలాంటి వంటలు ఇంకా మంచి చూపిస్తాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. బై బై.